డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని 11th క్లాస్కు మూవ్ అయ్యే స్టూడెంట్స్ కోసం పర్టికులర్గా ఐఐటి జేఈ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సో మొట్టమొదటిగా మీరు 10th క్లాస్ వరకు ఎగ్జామ్స్ రాసే విధానము అండ్ 10th క్లాస్ తర్వాత మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ విధానం కంప్లీట్గా వేరే ఉంటుంది. సో ఎందుకంటే 10th క్లాస్ వరకు మీరు రాసే ఎగ్జామ్లలో ఏముంటుందంటే మీరు టెక్స్ట్ బుక్లో చదివినవే ఎగ్జామ్లు ఇస్తారు కాబట్టి వాటిని కంప్లీట్గా చదివి వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎనీ ఇంజనీరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి అది కంప్లీట్ ఆబ్జెక్టివ్లో ఉంటుంది. కాబట్టి క్వశ్చన్స్ కూడా కొత్త క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మీరు కంప్లీట్గా కొత్తగా ఉంటుంది. కాబట్టి మీరు దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పర్టికులర్గా జేఈ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఆ క్వశ్చన్స్ కూడా ఆ ప్యాటర్న్స్ కూడా కానీ క్వశ్చన్స్ మోడల్స్ కానీ అవి ఎప్పుడు మీరు చూడని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ పేపర్లో కూడా వరల్డ్లో ఏ పుస్తకంలో నుంచి కూడా క్వశ్చన్స్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో తీసుకోరు, కొత్త క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే 10th నుండి 11th వచ్చేసరికి సిలబస్లో కూడా చాలా జంప్ ఉంటుంది అనమాట. అంటే సిలబస్లో చాలా ఎక్కువ పెరుగుదల ఉంటుంది సిలబస్లో. కాబట్టి అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్లో ట్రిగ్నామెట్రీ చూస్తే 11th క్లాస్లో ట్రిగ్నామెట్రీ చూస్తే 10th క్లాస్లో ట్రిగ్నామెట్రీ మొత్తము మీకు 11th క్లాస్కి వచ్చేసరికి ఒక ట్రిగ్నామెట్రీ చాప్టర్లో ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అంత ఎక్కువ సిలబస్ ఉంటుంది. కాబట్టి మీరు నిజంగా సీరియస్ జేఈ ఆస్పిరెంట్స్ అయితే నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని పాయింట్స్ను మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే మీరు తప్పకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ కావాలి. మీరు ఎప్పుడైతే మీరు కొన్ని కోచింగ్ సెంటర్లు కానీ కాలేజెస్ కానీ బ్రిడ్జ్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ దగ్గర నుండి మీరు రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ కావాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ కోర్సు మళ్ళీ రెగ్యులర్ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత అది. కాబట్టి క్లాసెస్ స్కిప్ చేయకూడదు. ఎందుకంటే క్లాసెస్ స్కిప్ చేస్తే ఏమవుతుందంటే ఒక క్లాస్కి మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి లింక్ ఉంటుంది. కాబట్టి మీకు ఏమవుతుందంటే ఆ క్లాస్ మిస్ అయ్యడం వల్ల ఫస్ట్ క్లాస్ మిస్ కావడం వల్ల నెక్స్ట్ క్లాస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది రెండో విషయం ఏంటంటే మీరు లెక్చర్ నోట్స్ తప్పకుండా రాయండి. క్లాస్ రూమ్లో మీ లెక్చరర్ చెప్పేటప్పుడు నోట్స్, మీ ఓన్ నోట్స్ అనేది తప్పకుండా డీటెయిల్ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత డైలీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ నోట్స్ని రివైజ్ చేయండి తప్పకుండా. ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ, కాబట్టి డైలీ రివైజ్ చేయడం అనేది తప్పకుండా అవసరం అన్నమాట. కాబట్టి చెప్పిన కాన్సెప్ట్స్, థియరీ, ఆ చెప్పిన ప్రాబ్లమ్స్ని మళ్ళీ ఒకసారి చేయడము అటువంటిది ఒకటి చేయండి, రివైజ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ పోన్ చేయకండి. ఏంటంటే వర్క్ ఉంటే ఈ రోజు వర్క్ రేపు చేద్దాము లేకపోతే ఎల్లుండి చేద్దాము అని చెప్పేసి మీరు పోస్ట్ పోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వర్క్ బర్డన్ మీకు పెరిగి అది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ రోజు వరకు ఆ రోజు చేయండి. సో ప్రోక్రాస్టినేషన్ అనేది అసలే మంచిది కాదు. నెక్స్ట్ ఏంటంటే ఓన్గా నోట్స్ రాయండి. మీరు క్లాసులు లెక్చర్ నోట్స్ అనేది ఓన్ నోట్స్ రాయడం అనేది అలవాటు చేసుకోండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే నోట్స్ రాయకుండా క్లాసెస్ విని తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ జిరాక్స్ తీసుకొని అది చదువుతారు. అసలే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ ఓన్ నోట్స్ అంటే ఓ నోట్సే కాదు, మీ నోట్స్కు మీ మైండ్కి మధ్య కనెక్షన్. ఎందుకంటే మీరు లెక్చరర్ నోట్స్ చెప్పేటప్పుడు మీకు వచ్చిన మీ ఓన్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యే విధంగా మీ నోట్స్ రాసుకుంటారు. కాబట్టి మీ ఓన్ నోట్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్, రిజల్ట్స్, థీరమ్స్ క్లాస్లో విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని మీరు ఏం చేయండి, ఒకసారి చదివి తర్వాత చూడకుండా అర్థం చేసుకుని చదివి వాటిని మళ్ళీ ఏం చేయండి అంటే చూడకుండా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయడం అనేది బట్టి కొట్టడం కాదు. ఎందుకంటే బట్టి కొట్టడం అంటే మీరు ఆ థీరమ్ని కానీ ప్రాబ్లమ్ని కానీ ఆ రిజల్ట్ కానీ అర్థం చేసుకోకుండా బ్లైండ్గా మీరు ప్రాక్టీస్ చేస్తే అది బట్టి అవుతుంది. కాబట్టి అర్థం చేసుకొని మీరు దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఈ రిజల్ట్ కానీ
ఈ కాన్సెప్ట్ కానీ ఈజీగా గుర్తుపడతారు. ఆ రిజల్ట్ ఇక్కడ వాడాలి, ఈ కాన్సెప్ట్ ఈ ప్రాబ్లం ఏ కాన్సెప్ట్కి సంబంధించింది అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఏంటంటే మీకు రెగ్యులర్ క్లాస్ రూమ్ నోట్స్తో పాటు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ నోట్స్ అంటే అందులో కంప్లీట్ మళ్ళీ క్లాస్ రూమ్ లెక్చర్ నోట్స్ అంతా ఉండకుండా దానిలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ, ఏమన్నా షార్ట్ కట్స్ కానీ, లేకపోతే రిజల్ట్స్ కానీ అటువంటి దీనివల్ల ఏమవుతుందంటే ఈ షార్ట్ నోట్స్ అనేది మీకు ఎగ్జామ్ రేపనంగానే ఎగ్జామ్కి 1 వీక్ ముందు కానీ చాలా ఉపయోగపడుతుంది రివైజ్ చేయడంలో. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే నేను ఐఐటి ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్నా కదా అని చెప్పేసి బోర్డ్స్ సంబంధించిన బుక్లని చదవరు. అది చాలా డేంజరస్ థింగ్. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అనేది కంపల్సరీ చదవండి. టెక్స్ట్ బుక్లో మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఆబ్జెక్టివ్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. కాబట్టి టెక్స్ట్ బుక్స్ మాత్రం తప్పకుండా చదవండి. నెక్స్ట్ ఏంటంటే మీరు క్లాస్ రూమ్ నోట్స్ అండ్ అసైన్మెంట్స్ మీకు ఇచ్చిన డిపివిస్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు 1 లేదా 2 ఏదైనా వేరే బుక్స్ ఆబ్జెక్టివ్ బుక్స్ చేయండి. అట్లా అని చెప్పేసి టూ మెనీ బుక్స్ మాత్రం చేయకండి. ఎక్కువ బుక్స్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కాబట్టి అదొకటి చేయండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీరు సాధ్యమైతే ఆ కాన్సెప్ట్ని మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఎవరికైతే ఆ కాన్సెప్ట్ సరిగా అర్థం కాలేదో వాళ్ళకి మీరు టీచ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి మీరు టీచ్ చేస్తే ఏమవుతుందంటే మీకు దాని మీద మంచి పట్టు ఏర్పడి మీరు దానిలో మాస్టర్ అవుతారు అనమాట. కాబట్టి అదొకటి. రెండో విషయం ఏంటంటే డోంట్ ఓవర్ రిలయన్స్ ఆన్ యువర్ టీచర్ మీద మాత్రమే కంప్లీట్గా ఆధారపడకండి, ఎక్కువ ఆధారపడకండి. మీరు టీచర్ దగ్గర కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. సొల్యూషన్స్ చూడకండి. సొల్యూషన్స్ చూడడం కానీ, చిన్న డౌట్ వస్తే వెళ్ళి లెక్చరర్ని అడగడం కానీ అట్లాంటి చేయకండి. ఓన్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. ఎందుకంటే ఎంట్రన్స్లో అల్టిమేట్గా మీరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎవరు హెల్ప్ చేయడానికి ఉంటారు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఒక లెవెల్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఓన్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు.